ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇష్టం లేనటువంటి పాపాలలో అసూయ కూడా ఒకటి. అసలు ఈ అసూయ మనిషిలో ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి చదువు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, నీకు ఇచ్చినటువంటి భర్త, పిల్లలు, ఇలా దేవుడిచ్చిన వాటిని బట్టి నీవు సంతృప్తి చెందినప్పుడు నీలో అసూయ అనేది రాదు. గాని ఎప్పుడైతే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకుంటావో అప్పుడు నీలో అసూయ అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తులకి పిల్లలుండి నీకు పిల్లలు లేకపోతే వారిని చూసి అసూయపడడం, నీకంటే వాళ్ళు ధనవంతులైతే వాళ్ళని చూసి అసూయపడడం, ఇలా ఎదుటి వ్యక్తులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం వల్ల అసూయ అనేది వస్తుంది. ఈ అసూయ అనేది ఒక్కొక్కసారి ప్రాణాలు తీయడానికి కూడా దారితీస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కయీను తన తమ్ముడైన హేబేల్ను చంపింది ఈ అసూయ వల్లే అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో ఇప్పటి వరకు అసూయ గనక ఉంటే, దేవుడు నీకిచ్చిన దాన్ని బట్టి సంతోషించండి, సంతృప్తి చెందండి. నీకు లేని దాన్ని బట్టి ఎదుటి వ్యక్తులకి ఏదో ఉంది నీకు లేదు అని అసూయ పడ్డారా? ఒకానొక రోజు మీరు కూడా దానికోసం ఎంతైనా తెగించి చివరకు దేవుని దృష్టిలో ఒక కయ్యనులా మిగిలిపోతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.